హలో ఆస్పిరెంట్స్. కాంపిటేటివ్ ఫీల్డ్‌లో మ్యాథ్స్‌కున్న ఇంపార్టెన్స్ అంటే మనందరికీ బాగా తెలుసు. సో, మ్యాథ్స్ మనం ఎంత బాగా క్యాలిక్యులేషన్స్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, మన స్కోర్ అనేది అంత బాగా ఇంక్రీజ్ అవుతుంది. ముఖ్యంగా టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఉండాలి. మనం ఈ వీడియోస్‌లో స్క్వేర్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. 2 డిజిట్ స్క్వేర్ డిఫరెంట్ ఉంటుంది. తర్వాత 3 డిజిట్‌కి వచ్చేసరికి స్క్వేర్ రూట్ చేసే ప్రాసెస్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. సో, అయితే మనం ఈ వీడియోలో 101 నుంచి 109 వరకు స్క్వేర్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. లెట్స్ టేక్ ద ఫస్ట్ వన్ 109. సో, 109కి మనం స్క్వేర్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. ఇక్కడ మనకి వన్స్ ప్లేస్‌లో 9 ఉంది. 9 స్క్వేర్ మనకు ఆబ్వియస్లీ తెలుసు 81. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇక్కడ మనం 2 స్టెప్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అయిపోయింది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏదైతే మనం నెంబర్ తీసుకున్నామో 109కి, ఆ 109కి యూనిట్స్ ప్లేస్‌లో ఎంతైతే ఉంటుందో ఆ నెంబర్‌ని సింప్లీ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 118 వచ్చింది. సో, ఈ 118, 81 ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 109. సో, ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది మనకి స్క్వేర్ నెంబర్. 109 స్క్వేర్ 118, 81. అండ్ నెక్స్ట్ 106కి స్క్వేర్ ఫైండ్ ఔట్ చేద్దాం. యూనిట్స్ ప్లేస్‌లో యాజ్ యూజువల్‌గా 6 ఉంది. దాన్ని మనకి స్క్వేర్ తెలుసు 36. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి 106కి మనం ఏదైతే స్క్వేర్ చేసామో ఆ నెంబర్‌ని యాడ్ చేయాలి 6. సో, ద ఆన్సర్ ఈజ్ 11236. 11236 ఈజ్ ద ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 106. సో, హియర్ ఈజ్ ద క్వశ్చన్ ఫర్ యూ. ట్రై చేయండి. ఒకవేళ మీకు కాన్సెప్ట్ అర్థమైతే ట్రై చేసి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.